పిల్లరా మరియు సుమారు 25 మంది దైవ సేవకులు నా యొక్క లీడర్షిప్లో ఆయా ప్రాంతాల ఆయా రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మీ మధ్యలోనికి వాక్య పరిచయం చేయడానికి ఆహ్వానించబడ్డాను. ఎంతమంది వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? చేసి చూపిస్తారు. రైట్. ఇంకొక ప్రశ్నతో నేను వాక్యాన్ని ప్రారంభిస్తాను. ఈ రాత్రి చెప్పబోయే వాక్యము ద్వారా ఎంతమంది వాక్యానికి లోబడాలని ఆశపడుతున్నారు? ఆమేన్. సో వాక్యం వినటం ఎంత ప్రాముఖ్యమో వాక్యమునకు లోబడటం కూడా అంతే ప్రాముఖ్యం. మంచి పాస్టర్ గారిని దేవుడు మీకు ఇచ్చాడు, మంచి పాస్టమ్మ గారిని దేవుడు మీకు ఇచ్చాడు. వారు మీకు ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నారు. మిమ్మల్ని శ్రేష్టమైన వాక్య ఉపదేశములు వారు పెంచుతూ ఉన్నారు. పిల్లరా, మరి వాక్యము ద్వారా మిమ్మల్ని వారు పెంచుతూ ఉన్నప్పుడు శ్రేష్టమైన, ఎందుకంటే నా 28 సంవత్సరాల సేవా పరిచర్యలో ఎక్కడ నేను వాక్యం దగ్గర రాజీ పడను. నో కాంప్రమైజ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యముతో మాత్రము కూడా రాజీ పడనటువంటి స్థితి. సో నేను నమ్ముతున్నాను మీ పాస్టర్ గారు కూడా అలాంటి ఉన్నతమైనటువంటి విలువలు కలిగి మిమ్మల్ని ఆత్మీయంగా పెంచుతూ ఉన్నాడు. పిల్లరా, కొన్ని పర్యాయాలు దైవజనుల హెచ్చరికలు, దైవజనుల గద్దింపులు, దైవజనుల ఖండింపులు కొంత ఇబ్బందిని కలిగించినప్పటికీ ఏ దైవజనుడైతే వాక్యాన్ని వాక్యంగా బోధిస్తాడో, ఏ దైవజనుడైతే వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా సూటిగా మొహమాటము లేకుండా మాట్లాడతాడో అలాంటి దైవజనుడు సంరక్షణలో మీరు పెరగటము మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో విశ్వాసుల పరిస్థితి ఎలాగుంది అంటే కాస్త బాగా గట్టిగా నొక్కి చెప్తున్నారండి వాక్యం అని తెలిసిన వెంటనే అక్కడ సంఘ విశ్వాసులు పలసనవుతారు. ఏమవుతారండి? పలసనవుతారు. ఎందుకు పలసనవుతారు అంటే అక్కడ గద్దింపు ఉంది, అక్కడ హెచ్చరిక ఉంది, అక్కడ ఖండింపు ఉంది, అక్కడ దిద్దుబాటు ఉంది. సో దిద్దుబాటు ఉన్నటువంటి సంఘాల్లో ప్రజలు చాలా తక్కువగా వస్తారు. అయితే అలాంటి సందర్భాల్లో సేవకులు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. ఆ కొద్ది మందిని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచగలిగితే పరలోకములో వారే దైవ సేవకులకు కిరీటాలు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల సందేశంలోకి మిమ్మల్ని నడిపించడానికి నేను ఆశపడుతున్నాను. చేతులు పైకెత్తి మనమందరము కూడా ఉన్న పళంగా ప్రార్థనలోకి వెళదాం. ప్రభా, నీ వాక్యములో నుండి నాతో మాట్లాడండి. చేతులెత్తి అందరం కూడా హల్లెలూయా. రబా షబలబా రిఖరబలబా రబా షందరలరబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, ఐ ప్రైజ్ యు. Lord, I praise you. Lord, I praise you. Lord, I praise you. Lord, I praise you. Lord, I praise you, Jesus. Come, Holy Spirit of God. Holy Spirit of God, come, 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 come. Come, Lord. Na balama, na kota, आराधना नीके. ना बलमा ना कोटा आराधना नीके. ना दुर्गमा आश्रयमा आराधना नीके. Come on, everybody. Na durgama आश्रयमा आराधना नीके. आराधना आराधना
అబ్బా తండ్రి నీకేనయ్యా. Come on everybody. ఆరాధనా worship you Lord. అబ్బా తండ్రి నీకేనయ్యా. అబ్బా తండ్రి నీకేనయ్యా. అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజా నీ భవనములో వేయి పగలు వేచుయుందును. ఆమేన్ ఆమేన్. రాజా నీ భవనములో వేయి పగలు వేచుయుందును. పరిశుద్ధపరచు యెహోవా మెకాదేశ్. ఆరాధనా నీకే. పరిశుద్ధపరచు యెహోవా మెకాదేశ్. ఆరాధనా నీకే. నా యొక్క నీతి యెహోవా కాదేశ్. ఆరాధనా నీకే. ఆమేన్ ఆమేన్. నా యొక్క నీతి యెహోవా కాదేశ్. ఆరాధనా నీకే. నా యొక్క నీతి, నా యొక్క నీతి యెహోవా సిద్ధేను. ఆరాధనా నీకే. నా యొక్క నీతి, నా యొక్క నీతి యెహోవా సిద్ధేను. ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. అబ్బా తండ్రి నీకేనయ్యా. అబ్బా తండ్రి నీకేనయ్యా. అబ్బా తండ్రి నీకేనయ్యా. అబ్బా తండ్రి నీకే. అబ్బా తండ్రి నీకేనయ్యా. అబ్బా తండ్రి. అబ్బా తండ్రి. అబ్బా తండ్రి. అబ్బా తండ్రి. అబ్బా తండ్రి. అబ్బా 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 అబ్బా. అరే అబ్బా ఇసి ఓహి ఎసరాయ్ వల్లోహి ఎల్యా. లా బా 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 బా. రేషలే ఖోబో లహదరబా. Receive the fire. Receive the fire. Receive deliverance. Receive your healing. Tonight is a miracle night for you. Abba తండ్రి, Abba తండ్ri, Abba తండ్ri, Abba తండ్ri, Abba, Abba, Abba. Rishabalabadur Kamala Dalaraba. Relehoshiala Bobola Karabadaraba. They know Raboshiala Baba. Every disobedient spirit go in the mighty name of Jesus. Every bondages be free in the mighty name of Jesus. బంధకాలు తెగిపోవునుగాక, కట్లు తెగిపోవునుగాక, సంఖ్యలు తెగిపోవునుగాక. Receive your miracle. Le sha wala hoseke luna hasia. Touch
ప్రభు చెప్తున్నాడు, నిశ్చయముగా ఈ పరిచర్య సరిహద్దును విశాలపరచబోతున్నాను అంటున్నాడు. నిశ్చయముగా ఈ పరిచర్య సరిహద్దును విశాలపరచబోతున్నాడు. నా ఆత్మ మీ మధ్య ఉన్నాడు. ఈ నరసరావుపేటలో ఘనులైన గొప్పవారిని నేను మీకు అప్పగించబోతున్నాను. బిజినెస్ పర్సన్స్ ని దేవుడు అప్పగించబోతున్నాడు. బిల్డర్స్ ని దేవుడు అప్పగించబోతున్నాడు. అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రజలను ఈ పరిచర్యకు దేవుడు కనెక్ట్ చేయబోతున్నాడు. పరిచర్యలో సహకారులు దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మునుపెన్నడూ చూడని ఒక మహిమను మీ పరిచర్యలో మీరు చూడబోతున్నారు. తండ్రి, ఈ రాత్రి మీ హృదయములో ఉన్న మాటలు మాత్రమే నీ దాసుడనైన నా ద్వారా నీవు పలుకుదువుగాక. వాక్యాన్ని అడ్డగించడానికి ప్రయత్నిస్తున్నా ప్రతి అవిధేయత యేసు క్రీస్తు నామం పేరట బంధిస్తున్నాను. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగెను. ఈ రాత్రి వాక్యములో నుండి లోతైన విషయాలు మాతో మాట్లాడి సంఘ క్రమాన్ని, సంఘ పద్ధతులను, లోతైన ఉపదేశాన్ని ఈ రాత్రి మాతో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థించి వాక్య సందేశమును ప్రారంభిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఈ రాత్రి నా అంశం ఏమిటంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘములో విశ్వాసుల యొక్క నడవడిక. చాలా పర్యాయాలు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని మందిరానికి వస్తూ ప్రతి నెల శుద్ధీకరణ కూడికలో పాల్గొంటూ ప్రతి నెల ప్రభు పరిశుద్ధ బల్లలో చెయ్యి వేస్తూ కూడా కొన్ని పర్యాయాలు దేవుడు ఆశించినంత ఆ భక్తి మనలో కనబడలేకపోవుట, కొన్ని పర్యాయాలు దేవుడు ఆశించినంత ఆత్మీయత మనలో కనబడకపోతుంది, కొన్ని పర్యాయాలు దేవుడు ఆశించినంత ఉజ్జీవం సంఘంలో కనపడటం లేదు, కొన్ని పర్యాయాలు దేవుడు ఆశించినంత ఎదుగుదల సంఘంలో కనబడటం లేదు. కొంతమంది విశ్వాసులు భక్తి శుద్ధీకరణ కూడికకే పరిమితం చేస్తారు. ఆదివారం ప్రభు వల్ల కాబట్టి శుద్ధీకరణ కూడికలో పాల్గొన్నాను చాలు. ఆదివారం దైవజనుల ద్వారా ప్రభు వల్ల అందించబడింది. ఇక మరలా ప్రభు వల్ల వచ్చే వరకు మన ఆత్మీయ నడవడిక ఎలాగుంది అనేటటువంటిది ఒక ప్రశ్న. ఈరోజు చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వారు భక్తిని దేనికి పరిమితం చేస్తున్నారు అంటే ఆదివారానికే భక్తిని పరిమితం చేస్తున్నారు, శనివారానికే భక్తిని పరిమితం చేస్తున్నారు, శుద్ధీకరణ కూడికలకే భక్తిని పరిమితం చేస్తున్నారు, ప్రభు పరిశుద్ధ బల్లారాధనకే భక్తిని పరిమితం చేస్తున్నారు. వాట్ అబౌట్ నెక్స్ట్? పిల్లరా, అందుకే దేవుడు ఆశించినంత ఉద్యమం మన సంఘాల్లో కనబడటం లేదు.
దేవుడు ఆశించినంత ఆత్మీయత మన బ్రతుకుల్లో కనబడటం లేదు. ఎందుకు? దైవజనుడు దైవజనురాలు ప్రతి సంవత్సరము ఇలాంటి ఉపవాస దినాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? సంవత్సరములో ఎన్నోసార్లు ఇలాంటి ఉపవాస దినాలు ఏర్పాటు చేస్తున్నారు. మేము కూడా కందుకూరులో మాకు అప్పగించిన దేవుని పరిచర్యలో 100 దినాలు ఉపవాసాలు ఉన్న దినాలు ఉన్నాయి, 70 దినాలు ఉపవాసాలు ఉన్న దినాలు ఉన్నాయి, 50 దినాలు ఉపవాస ప్రార్థనలు జరిగిన స్థితి, 3 నెలలు వరుసగా ఒక్క పూట ఉపవాస ప్రార్థనలు జరిగిన స్థితి. ప్రభు నాతో చెప్పింది ఏంటి అంటే, ఇర్మియాతో అంటాడు దేవుడు, మీరు చదవద్దు కానీ నా ప్రజలు నా సన్నిధికి భక్తితో వస్తున్నారు, నా వైపే చూడాలి, భక్తితో వస్తున్నారు, నియామక కూటాల్లో భక్తితో పాల్గొంటున్నారు, వ్రత దినాలు, ప్రతిష్ఠిత దినాలు, ఉపవాస దినాలు రాదగిన విధంగా వస్తున్నారు. అయితే ఇర్మియా, నీకు తెలియంది ఒకటేంటో తెలుసా? వారి హృదయము నాకు దూరంగా ఉంది. దెమ్ హార్ట్స్ వాజ్ వెరీ ఫార్ టు మీ. వారి హృదయములు నాకు చాలా దూరంగా ఉన్నాయి. ఆనాడు ఇర్మియాతో దేవుడు ఇశ్రాయేలీయుల హృదయ స్థితిని చూసి దుఃఖపడ్డాడు. ఈరోజు వాక్యములోకి మిమ్మల్ని నడిపించడానికి ముందు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా? నీ హృదయం దేవునికి దూరంగా ఉందా? ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ హృదయం దేవునికి దగ్గర, మీ హృదయం దేవునికి దూరంగా ఉందా, లేదా మీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా? మీకు తెలియని వాక్యం కాదు, మీకు తెలియని ఉపదేశం కాదు. కడవరి దినాల్లో ఉన్నాం, మంచి దినాల్లో ఉన్నాం. వీఆర్ లివింగ్ ఎండ్ డేస్. ప్రభు రాకడకు ఆసన్నమవుతున్న దినాల్లో ఉన్నాం. సంఘమా, ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన హృదయము దేవునికి దగ్గరగా ఉందా, లేక దేవునికి దూరంగా ఉందా? నిన్ను చూసి, నీ ఆత్మీయతను చూసి దేవుడు ఎప్పుడైనా ఆనందిస్తున్నానని చెప్పాడా? నేను ఒకరోజు బాపట్ల ప్రాంతంలో ఇలాంటి ఒక మీటింగ్ వాక్యం చెప్తా ఉంటే ఒక ఆంటీ గారు ఆత్మపూర్రాలైంది. ఆమె ప్రవచించిన ప్రవచనం, నా కుమారుడా, ఆ దినాల్లో నేను చాలా యవనస్తుడిగా ఉన్నాను. నా యవన కాలంలోనే, నా 18వ సంవత్సరంలోనే ప్రభు సేవకు వచ్చాను. ఆమె మాట్లాడుతున్న మాట, ప్రవచన వ్యక్తి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు ఆమెలో, నా కుమారుడా, నీ అందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. నా సంఘాన్ని గురించి నేను దుఃఖపడుతున్నాననే మాట కూడా అన్నాడు. ఆలోచిస్తున్నారా? దైవజనుడిగా నన్ను గురించట దేవుడు ఆనందిస్తున్నాడట. ఆ సంఘములో మీకులాగే కొద్దిమంది విశ్వాసులు ఉన్నారు. వారి ఆత్మీయ స్థితిని చూసి ఆయన దుఃఖపడుతున్నాను అన్నాడు. ఒకవేళ ఈ రాత్రి మీ ఆత్మీయ స్థితిని గతిని చూసి కూడా ప్రభు ఇలాంటి మాట మాట్లాడితే మీరు సమాధానం ఏమి చెప్పగలుగుతారు? నీ భక్తి నాకు నచ్చలేదు నా కుమార్తె, నీ భక్తి నాకు నచ్చలేదు నా కుమారుడా, నీ ఆత్మీయత నాకు నచ్చట్లేదు, నీ ఆత్మీయత నాకు నచ్చట్లేదు బిడ్డ అని ప్రభు మాట్లాడితే నిజంగా మనం ఎంత లోతుగా మనం పశ్చాత్తాపడాలి. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో సొలొమోను ద్వారా రచించినటువంటి పుస్తకాలు కొన్ని ఉన్నాయి. పరమగీతముల గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథం. మీ దృష్టి అంతా ఇటే ఉండాలి. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39 పుస్తకాలు హెబ్రీ భాషలో రాయబడ్డాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు గ్రీకు భాషలో రాయబడ్డాయి.
సొలొమోను భక్తుడు యవన కాలములో ఉన్నప్పుడు పరమకీర్తనల గ్రంథాన్ని రచించాడు. నడిప్రాయంలోనికి వచ్చినప్పుడు సామెతల గ్రంథాన్ని రచించాడు దేవుని ఆత్మ ద్వారా. వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ప్రసంగి గ్రంథాన్ని రచించాడు. కీర్తనలు, కొన్ని కీర్తనలు కూడా రచించాడు. దావీదుకేమో దేవుని మందిరం కట్టాలనే ఆశ, కానీ అతని ఆశను దేవుడు తన కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా నెరవేర్చుకున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? మనం చేసిన ప్రార్థనలు మన కాలములో ఫలించకపోయినా మన పిల్లల కాలములో ఫలింప చేయబడతాయి. ఆమేన్ చెప్పండి. ప్రార్థనకి మరణం అనేది లేదు, తెలుసా మీకు? ప్రార్థనకి మరణం అనేది లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను చేసిన ప్రార్థన ఏమైపోతుంది, నేను కార్చిన కన్నీరు ఏమైపోతుంది, నేనున్న ఉపవాసాలు ఏమైపోతున్నాయి, ఇంత ప్రార్థన చేస్తున్నాను, పరిచర్యలో ఒక ఎదుగుదల ఏం కనిపించట్లేదే. కొంతమంది సేవకుల బాధ ఇది. పిల్లరా, ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ప్రతిదానికి ఒక సమయం ఉంది, ప్రతిదానికి ఒక సమయం ఉంది. నీ కాలములో ఖచ్చితంగా నీ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. నీ ఆహారం నీళ్ళ మీద అయ్యి చాలా దినముల తర్వాత నీకు కనబడును అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. సొలొమోను ద్వారా దేవుని అద్భుతమైనటువంటి మందిరం కట్టబడింది. కట్టబడిన తర్వాత ఆ మందిరానికి రెండు స్తంభాలు నిలబెడతాడు. ఆ రెండు స్తంభాలు కూడా దేంతో నిలబెడతాడు అంటే ఇత్తడితో స్తంభాలు నిలబెడతాడు. రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువుదామా? రాజుల మొదటి గ్రంథము, రాజుల మొదటి పుస్తకము 7వ అధ్యాయం 15వ వచనం. అతడు 2 ఇత్తడి స్తంభములను పోతపోసెను. ఒక్కొక్క స్తంభము 18 మూరల నిడివి గలది. మరియు పోతపోసెను. మరియు 22 వరకు చదవండి పాస్టర్ గారు. ఎస్. తామర పుష్పము వంటి పనిగలవై ఉండెను. ఎత్తించెను. జాగ్రత్త జాగ్రత్త, సందేశము మీకు ఇక్కడ అద్భుతమైనటువంటి మాటలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు రాసినటువంటి అద్భుతమైన మాటలు చదవండమ్మా. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయాజు అని పేరు పెట్టెను. ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని ఉండెను. సమాప్తమాయను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ప్రభు ఈ మాటలను ఈ రాత్రి ఉపవాస ప్రతిష్ఠిత ప్రార్థనకి విచ్చేసిన మీ అందరి కొరకు లేదా మనందరి కొరకు ఆశీర్వదించునుగాక.
సొలొమోను ద్వారా అద్భుతమైనటువంటి మందిరము కట్టబడింది. చెప్పాలి, సొలొమోను ద్వారా అద్భుతమైన మందిరము కట్టబడింది. పిల్లరా, నేను పోయిన వారంలో మీ నర్సరావుపేట ప్రక్కనే ఒక ఊరు వచ్చాను. దేచారం అనేటటువంటి ఊరు వచ్చాను. అక్కడికి రావడానికి ముందు మీ పాస్టర్ గారు కోరుకున్నారు, అన్నయ్య వచ్చి ఒకసారి మా దగ్గరికి వచ్చి కాఫీ తాగి వెళ్ళండి అన్నారు. నెక్స్ట్ వీక్లో రావాలి కదా మీ దగ్గరికి. సరే, కాదు కూడదు అనుకోకుండా నేను వచ్చాను. వచ్చినప్పుడు కారు దిగి లోపలికి వస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట ఆ రోజు చెప్పాలనుకున్నాను, చెప్పలేదు. నాకు ఇక్కడ పిల్లరా ఈ స్థలమంతా కూడా ఫుల్ ప్యాకేజ్తో ప్రజలంతా నింపబడుతున్నట్లు ప్రభు చూపించాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, రాబో కాలంలో ఈ పరిచర్య సరిహద్దును దేవుడు విశాలపరచబోతున్నాడు. అదే మాట ఇంతకుముందు ప్రవచనాత్మకంగా ప్రభు మాట్లాడాడు. హల్లెలూయా. పిల్లరా, ఈ మందిరము కూడా రూపురేఖలు మార్చబడునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరి మీ దైవజనుడు, మీ దైవజనురాలు ఇక్కడ మీ ఆత్మ రక్షణార్థమై ఎంత ప్రయాసపడుతున్నప్పుడు వారి ప్రయాసను మీరు ఎంత మట్టుకు అర్థం చేసుకుంటున్నారు అనేది నా ప్రశ్న. కొంతమందికి అండి సేవకుడి యొక్క ప్రయాస అర్థం కాదండి, సేవకురాలు యొక్క ప్రయాస అర్థం కాదు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత కన్నీరు కార్చినా, ఎంతగా వారి కొరకు కడుపు మార్చుకున్నా స్థానిక దైవజనుడు, దైవజనురాలు యొక్క ప్రయాస వారికి అర్థం కాదు. ఇది చాలా దుఃఖకరమైనటువంటి విషయం. ఇక్కడే కాదు, ఎక్కడైనా ఉన్నారు ఇలాంటి ప్రజలు. ప్రియులారా, అద్భుతమైనటువంటి మందిరము సొలొమోను ద్వారా కట్టబడింది. సొలొమోను అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి అంటే పీస్ మేకర్, అంటే సమాధానకర్త. ఈరోజు ప్రియులారా, దేవుడు మన సంఘాల్లో, మన కుటుంబాల్లో సమాధానం ఉండాలని ఆయన కోరుతున్నాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభు ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఆయన ఆత్మ స్థలముల్లో పిల్లల సమాధానం ఉండిద్ది. ఆయన ఆత్మ స్థలముల్లో కుటుంబాల్లో సమాధానం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను దైవజనుడిగా, మీ హృదయముల్లో సమాధానం ఉందా? తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సమాధానం ఉందా? అత్తకి కోడలికి మధ్య సమాధానం ఉందా? అన్నదమ్ములకి మధ్య సమాధానం ఉందా? అక్క చెల్లెలకి మధ్య సమాధానం ఉందా? ఈరోజు ప్రియులారా, మన కుటుంబాల్లో ఏముంటలేదు అంటే దేవుడు ఆశించినంత సమాధానం ఉంటలేదు. మన సంఘాల్లో కూడా ఏమి కనుమరుగైపోతుంది అంటే సమాధానం, సమాధానం, సమాధానం. ప్రియులారా, కొన్ని సంఘాల్లోనైతే విశ్వాసులకు మధ్య సమాధానం ఉండదు. బ్రదర్స్కి మధ్య సమాధానం ఉండదు. కొన్ని మందిరాల్లోనైతే పాస్టర్ గారికి విశ్వాసులకు మధ్య సమాధానం ఉండదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ హృదయంలో ఎంత మట్టుకి సమాధానం కలిగి మీరు ఉంటున్నారు? కొంతమంది జీవితాల్లో పిల్లారా, ఈ మనుషులతో సమాధానం ప్రక్కన పెడితే దేవునితో వారికి సమాధానం ఉండదు. చెప్పాలి, ఎవరితో ఉండదండి? దేవునితో సమాధానం ఉండదు. సరి చేసుకోవాల్సినవి సరి చేసుకోరు, మార్చుకోవాల్సినవి మార్చుకోరు, దిద్దుకోవాల్సినవి దిద్దుకోరు. పిల్లరా, విసర్జించాల్సినవి విసర్జించుకోలేరు. ఈరోజు దైవజనుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను పిల్లరా, మీకు దేవునికి సమాధానం ఉందా? మీకు మీ కుటుంబీకులకు సమాధానం ఉందా? మీకు మీ విశ్వాసులకు సమాధానం ఉందా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ సొలొమోను అనే మాటకి అర్థం సమాధానకర్త, సమాధానకర్త, సమాధానకర్త. అపవాది చేసే పని ఏంటంటే సంఘాల్లో సమాధానం లేకుండా చేస్తాడు. పాస్టర్ గారు ఏదైనా గద్దించాడు అంటే అలిగేటటువంటి విశ్వాసులు ఉంటారు. ఇది చాలా పెద్ద ప్రమాదం. మరి ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. దైవజనులు ప్రేమతోనే హెచ్చరిస్తారు, ప్రేమతోనే గద్దిస్తారు, ప్రేమతోనే ఖండిస్తారు, ప్రేమతోనే దిద్దుతారు. పిల్లరా, సొలొమోను అనేటటువంటి మాటకి అర్థం సమాధానకర్త. దావీదు పాపం చేసినప్పుడు దావీదు పాపమును సున్నితముగా హెచ్చరించాడు నాతాను.
హెచ్చరించాడు. దావీదా ఇది తప్పు అన్నాడు. చెప్పాలి, ఇప్పుడు మిమ్మల్ని పొగిడే సేవకులు కావాలా, మీకు గద్దించే సేవకులు కావాలా? ఎంతమందికి కావాలి చేయొద్దండి. మరి ఎందుకు కలుగుతావు? అన్నయ్య ఇట్లా అన్నాడు, అక్క ఇలా అంది. హల్లెలూయా. అన్నయ్య ఇలా అన్నాడు, అక్క ఇలా అంది. పిల్లరా, వెంటనే సేవకులతో ఏమైపోతుందంటే సమాధానం ఆగిపోతుంది. మళ్ళా ఒక వారం మందిరానికి ఆ బ్రేకప్ అవగానే మరలా దైవజనురాలు ఇంటికి పిలిపించుకుంటున్నావు. గడ్డ పట్టుకోవాలి, బతులాడాలి, బుచ్చగించాలి. ప్రారంభంలో మా సంఘంలో ఇలాంటి బుజ్జగింపులు, లాలింపులు ఉండేవి. ఇప్పుడేం ఉండలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడేం ఉండలేదు. ఎందుకు ఉండలేదు అంటే, వస్తే ధన్యురాలివి, గద్దింపుకు లోబడితే ధన్యుడివు, గద్దింపుకు లోబడితే ధన్యురాలివి. దైవజనుడు దైవజనురాల్ని పిల్లరా విసిగించేటటువంటి విశ్వాసులు కూడా ఉంటారండి. ప్రభు మాట్లాడుతున్నాడు. సమాధానం పోగొట్టుకుంటున్నారు సేవకులతోటి దైవికమైన సమాధానాన్ని కోల్పోతున్నారు. ఎవరిని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ఈరోజు దైవజనుడిని అడుగుతున్నాను, నీకు, నీ సేవకులకు, నీకు, నీ కుటుంబీకులకు పిల్లరా సమాధానం 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 కావాలి అంటున్నాడు ప్రభు. సమాధానం లేకుండా ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం నేను అంగీకరించను అంటున్నాడు. ఎదుటి వ్యక్తిని క్షమించకుండా ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం నేను ఎలా అంగీకరించేదంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. భర్తకు లోబడకుండా ఉపవాసం ఉంటే ఆ ఉపవాసాన్ని నేను ఎలా అంగీకరించేదంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అబద్ధం ఆడుతూ ఉపవాసం ఉంటున్నావు, మోసం చేస్తూ ఉపవాసం ఉంటున్నావు, తిడుతూ ఉపవాసం ఉంటున్నావు, అసూయతో ఉపవాసం ఉంటున్నావు. పిల్లలు ఇలాంటి బలహీనతలు పెట్టుకుని కడుపు మార్చుకుంటే ప్రభు అంటున్నాడు, ఇట్టి ఉపవాసము నాకు అంగీకారమా అంటున్నాడు. సమాధానము లేకుండా ఉపవాసం ఉంటున్నామా మనము? ఈరోజు పిల్లలు సొలొమోను అనే మాటకి అర్థం మాట్లాడుతున్నాను కొద్ది నిమిషాలు మీతో. సొలొమోను అంటే సమాధానకర్త, సమాధానకర్త, సమాధానకర్త. ఉందా మన జీవితంలో సమాధానం? ఈ సొలొమోను దేవుని మందిరాన్ని ప్రేమించాడు. చెప్పాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాడు. మీరు కూడా ఏం ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు ప్రియులారా దేవుని వాక్యానికి లోబడతారు. దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు టయానికి వస్తారు మందిరానికి. దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు ప్రియులారా పరిచర్య చేస్తారు. పరిచర్య అంటే తప్పించుకోరు. దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు పరిచర్యకు గుప్పిలిపుతారు. దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు పిల్లరా వాళ్ళతో పాటు కొంతమందిని మందిరంలోనికి తీసుకొస్తారు. చప్పటి కొట్టండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. ఈరోజు పిల్లరా నిజంగా సొలొమోను దేవుని మందిరాన్ని ప్రేమించాడు. మీరు కూడా దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? టయానికి వస్తారు మందిరానికి. వస్తూ వాళ్ళతో పాటు కొంతమందిని తీసుకొస్తారు. దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు మందిరంలో ఏ అవసరాలు ఉన్నాయో చూస్తారు. ఫ్యాన్ రిపేరా, సౌండ్ సిస్టమ్ రిపేరా, కిటికీలైనా తలుపులైనా ఎక్కడైనా డ్యామేజ్ అయినాయా? దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు ప్రియులారా మందిరానికి ఉపయోగపడతారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ మందిరానికి మీరు ఉపయోగపడుతున్నారా? ఇటు చూడండి. దేవుని మందిరానికి మీరు ఉపయోగపడగలుగుతున్నారా? సొలొమోను అద్భుతమైనటువంటి మందిరము కట్టి ఆ మందిరానికి ముందు ప్రియులారా 2 ఇత్తడి స్తంభాలు నిలబెట్టాడు. ప్రసంగం మధ్యలోనికి మిమ్మల్ని నడిపిస్తున్నాను, లోతులోకి నడిపిస్తున్నాను. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా అవుట్లైనే. మెసేజ్ హార్ట్లోకి మిమ్మల్ని తీసుకొస్తాను. నా వైపు చూడాలి. పరిచారకులు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు పని చేస్తున్నారు. మీరు దృష్టి అంతింటే ఉండాలి. సొలొమోను మందిరము ఎదుట 2 ఇత్తడి స్తంభాలు నిలబెట్టాడంట. ఆ మాట చెప్పండి, ఇత్తడి స్తంభాలు అనండి, గట్టిగా చెప్పాలి. ఇత్తడి స్తంభాలు. ఇత్తడి స్తంభాల్లో కుడివైపులో ఒక ఇత్తడి స్తంభాన్ని
స్తంభాన్ని నిలబెట్టాడు? నా వైపు చూడండి. ఎడమ వైపు ఒక ఇత్తడి స్తంభాన్ని నిలబెట్టాడు. నా వైపు ఎడమ వైపు. మీ దృష్టి అంతిటే ఉండాలి. ఈ రాత్రి సందేశములోనే సంఘ క్రమము ప్రత్యక్షపరచబడబోతుంది. హల్లెలూయా. ఒక విశ్వాసి యొక్క నడవడిక ఈ సందేశములో ప్రత్యక్షపరచబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి చూడండి పిల్లలు, ఇది దేవుని మందిరము. ఈ దేవుని మందిరానికి ముందు ప్రియులారా కుడివైపున ఒక స్తంభాన్ని నిలబెట్టాడు, ఇత్తడి స్తంభాన్ని. ఎడమ వైపున ఒక ఇత్తడి స్తంభాన్ని నిలబెట్టాడు. కుడివైపు ఇత్తడి స్తంభానికి ఒక పేరు పెట్టాడు. ఏమిటి ఆ పేరు? యాకీను అనే పేరు పెట్టాడు. ఈ కుడివైపు ఉన్నటువంటి ఇత్తడి స్తంభానికి యాకీను అని పేరు పెట్టాడు. రెండవదిగా ఎడమ వైపు ఉన్నటువంటి ఇత్తడి స్తంభాన్ని నిలబెట్టాడు. నిలబెట్టిన తర్వాత దీనికి ఒక పేరు పెట్టాడు. ఏమిటి ఆ పేరు అంటే బోయాజు అనేటటువంటి పేరు పెట్టాడు. ఏం పేరండి? చెప్పాలి గట్టిగా, ఏం పేరండి? మళ్ళా చెప్పండి. కుడివైపు స్తంభం పేరేంటి? వాక్యాన్ని స్పష్టంగా పలకాలి. యాకీరు కాదు, యాకీను చెప్పాలి. యాకీను, గట్టిగా యాకీను. నా కుడివైపు ఉన్నటువంటి ఈ యొక్క స్తంభం పేరు యాకీను. ఓకే. ఎడమ వైపున చెప్పాలి. ఎడమ వైపున బోయాజు అనేటువంటి పేరు పెట్టాడు. ఈ పేర్లు కూడా ఎవరు పెట్టారు అంటే సొలొమోను ద్వారా పెట్టబడినటువంటి పేర్లు ఇవి. ఓకే. ఇటు కుడివైపునటువంటి స్తంభం పేరు చెప్పాలి. ఏం పేరు? యాకీను. వెరీ గుడ్. ఎడవైపునటువంటి స్తంభం పేరు? వన్ మోర్ టైం. కుడివైపునటువంటి స్తంభం పేరు యాకీరు కాదు నాన్న, యాకీను. ఎడవైపునటువంటి స్తంభం పేరు బోయాజు. ఈ రెండు స్తంభాలకి ఎవరు పెట్టారు పేర్లు? సొలొమోను పెట్టారు. దేవుని మందిరము ఎదుట ఈ రెండు స్తంభాలు ఉన్నాయి. ఈ రెండు స్తంభాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో నేను మీతో మాట్లాడతా. దేవుని మందిరములో సొలొమోనట ఆ మందిరము ఎదుట రెండు స్తంభాలను నిలబెట్టాడంట. మొదటి స్తంభం పేరు యాకీను, కుడివైపు ఉన్నటువంటి స్తంభం పేరు యాకీను, ఎడవైపు ఉన్నటువంటి స్తంభం పేరు బోయాజ్. ఈ స్తంభాలను దేంతో తయారు చేశాడో తెలుసా? ఇత్తడితో తయారు చేపించాడంట. ఆ మాట చెప్పండి, దేంతో తయారు చేపించాడు? పిల్లరా, మోషే ప్రత్యక్ష గుడారానికి సొలొమోను కట్టినటువంటి దేవుని మందిరానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే మోషే ద్వారా ప్రత్యక్ష గుడారము నిర్మించబడింది కదా. ఆ ప్రత్యక్ష గుడారములో నుండే డిటో కాపీని సొలొమోను ఏం చేశాడు అంటే మందిరములో ఉంచాడనమాట. బలిపీఠం ఎక్కడుండాలో, పిల్లరా దీపవృక్షం ఎక్కడుండాలో, సన్నిధి వల్ల ఎక్కడుండాలో, మందసము ఎక్కడుండాలో, యాజ్ టీజ్గా పిల్లరా మోషేకి దేవుడు ప్రత్యక్ష గుడారపు నమూనా ఇచ్చాడు కదా. ఆ నమూనా ప్రకారమే సొలొమోను దేవుని మందిరాన్ని నిర్మించాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ప్రత్యక్ష గుడారానికి సొలొమోను కట్టినటువంటి దేవుని మందిరానికి చాలా దగ్గర పోలికలు. కొన్ని మార్పులు చేసినప్పటికీ, ఒక 3-4 మార్పులు చేసినప్పటికీ ప్రత్యక్ష గుడారం సొలొమోను కట్టినటువంటి దేవుని మందిరం చాలా దగ్గర పోలికలు ఉన్నాయి ప్రియులారా. సొలొమోను కట్టినటువంటి దేవుని మందిరములో ఇత్తడికి చాలా ప్రాముఖ్యతనిచ్చాడు.
మూడిటికి ప్రాముఖ్యతనిచ్చాడు సొలొమోను మందిరంలో. చాలా జాగ్రత్తగా వినాలి. దేవదారు వృక్షానికి, దేవదారు చెట్లకి ప్రాముఖ్యతనిచ్చాడు, దేవదారు కలపకి ప్రాముఖ్యతనిచ్చాడు, తర్వాత బంగారానికి ప్రాముఖ్యతనిచ్చాడు, తర్వాత ఇత్తడికి ప్రాముఖ్యతనిచ్చాడు. ఆయన కట్టినటువంటి ఆ సుందరమైనటువంటి దేవాలయంలో ఈ మూడు విలువైనటువంటి వస్తువుల పొందిక ఉండింది అన్నమాట. బంగారము, ఇత్తడి, దేవదారు మ్రానులు, దేవదారు చెట్లు. బంగారం అంటే ఏంటో, ఇత్తడి అంటే ఏంటో, దేవదారు మ్రానులు అంటే ఏంటో సాదృశ్యాలు ఉంటాయి. అవన్నీ చెప్పాలి అంటే లోతు చాలా టైం అయిపోయింది. పిల్లలు, ఈ రాత్రి నా యొక్క హృదయంలో మీతో ప్రభు మాట్లాడమన్న విషయాలు ఏంటంటే, సొలొమోనుకి దేవుని మందిరం అంటే పిచ్చి, సొలొమోనుకి దేవుని మందిరం అంటే ప్రేమ. అందుకే ప్రియులారా, సొలొమోను అద్భుతమైనటువంటి ఆ మందిరానికి రాయికి మధ్య బంగారాన్ని పెట్టాడు. ఎంత ప్రేమ ఉంటే పెడతాడు! తన దేవుని మందిరం నిండా బంగారం బంగారం బంగారం. చాలా మట్టుకి ఇత్తడికి కూడా ప్రాముఖ్యతనిచ్చాడు సొలొమోను దేవుని మందిరం కట్టే విషయంలో. ఇత్తడి గంగాళము, ఇత్తడి బలిపీఠం, ఇత్తడితో కొన్ని వస్తువుల్ని తయారు చేయమంటాడు. పిల్లరా, ఈ ఇత్తడి పని చేయటానికి తూరు ప్రాంతంలో హీరాము అనేటటువంటి ఒక వ్యక్తిని దేవుడు ప్రేరేపిస్తాడు, సొలొమోనుకి కనెక్ట్ చేస్తాడు. ఆ హీరాము అనేటటువంటి వ్యక్తికి దేవుడిచ్చిన కృప ఏంటంటే, దేవుని మందిరములో ఏ వస్తువు ఎక్కడుండాలో, ఇత్తడితో ఎలా చేయాలో దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. ఆ మాట చెప్పండి, మంచి జ్ఞానం అనండి, చెప్పాలి, మంచి జ్ఞానం అనండి. కుటుంబంలో ఒక భర్త ఎలాగుండాలో దేవుడిస్తాడు మంచి జ్ఞానం. కుటుంబంలో భార్య ఎలాగుండాలో దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడు అడిగితే. కుటుంబంలో పిల్లలు ఎలాగుండాలో, తల్లిదండ్రులకు ఎలా లోబడాలో దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడు అడిగితే. ఒక దైవజనుడు సంఘాన్ని ఎలా నడిపించాలో దేవుడు దైవ సేవకుడికి, దైవ సేవకురాలకి మంచి జ్ఞానం ఇస్తాడు. పిల్లరా, సొలొమోనుకు కూడా దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, తను కట్టేటటువంటి మందిరంలో ఇత్తడి పని చేయటానికి హీరాము అనేటటువంటి వ్యక్తిని తూరు అనేటటువంటి ప్రాంతము నుండి పిలిపిస్తాడు సొలొమోను. ఆ హీరాముకున్న ప్రత్యేకత ఏంటంటే, అతడికి ఉన్నటువంటి జ్ఞానం దేవుని మందిరములోనట ఈ యొక్క కుడి వైపున ఉన్నటువంటి అకీను స్తంభము, ఎడమ వైపు ఉన్నటువంటి బోయాజు స్తంభాలనట ఇత్తడితో చేశాడంట. ఆ మాట చెప్పండి, ఇదెంత చేశాడు చెప్పాలి, ఇదెంత చేశాడండి? మరలా చెప్తున్నాను, ఇత్తడితో 2 స్తంభాలు చేయబడ్డాయి. ఎవరి ద్వారా చేయబడ్డాయి అంటే హీరాము అనే వ్యక్తి ద్వారా. బైబిల్ చెప్తుంది, అతడు నఫ్తాలి గోత్రికుడంట హీరాము. అతని తల్లి విధవరాలంట. నేను అనుకుంటాను, నిజంగా ఆమె అడిగుండిద్దేమో దేవుణ్ణి, ప్రభా నాకు భర్త లేడయ్యా, నాకు కొడుకునిచ్చావు, ఈ కొడుకుని ప్రభా నీ పనిలో ఉపయోగించుకోమని అడిగిందేమో. ఈ కుమారుణ్ణి ప్రభా సొలొమోను కడుతున్నటువంటి మందిరములో ఒక సాధనంగా వాడుకో ప్రభా అని అడిగిందేమో, మనకు తెలియదు ప్రియులారా. ఖచ్చితంగా ఆమె విధవరాలు, ఆమె ప్రార్థన చేసి ఉండిద్ది తన కుమారుడైనటువంటి హీరాము నిమిత్తమై. అందుకే దేవుడు పిల్లల అతడికి ఎంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడంటే, సొలొమోను ద్వారా కట్టబడ్డ మందిరంలో కుడివైపు ఉన్నటువంటి యాకీన్ అనేటటువంటి ఇత్తడి స్తంభాన్ని అతడి చేతులతోనే చేశాడు. ఎడమవైపు ఉన్నటువంటి బోయాజు అనేటటువంటి ఇత్తడి స్తంభాన్ని కూడా అతడి చేతులతోనే చేశాడు. ఇంకా చెప్పాలి అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం అంతా చదువుకుంటే అతడు ఇత్తడితో ఏమేమి చేశాడో కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తాడు. ఇత్తడితోనట ఈ 2 స్తంభాల మధ్య పిల్లరా దానిమ్మ పండ్ల గుత్తులను ఏర్పాటు చేశాడంట. ఇత్తడితోనే పోత పూసాడంట. తర్వాత తామర పుష్పాన్ని కూడా ఇత్తడితోనే అల్లిక చేశాడంట. ఆ తర్వాత 2 స్తంభాల మధ్య ఒక సముద్రాన్ని ఏర్పాటు చేశాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. నిజంగా ప్రియులారా, అతనికి దేవుడిచ్చినటువంటి జ్ఞానం చూస్తే నిజంగా హౌ ఇట్స్ ఏ వండర్ అనిపించింది నాకైతే ప్రియులారా.
సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం వేరు, కానీ హీరాము అనేటటువంటి భక్తునికి నిర్మాణంలో ఒక పాత్రగా హీరామును దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 2 మైకులు అయిపోయింది, 3వ మైక్. స్తోత్రం, హల్లెలూయా. వాక్యం అర్థమవుతుంటే స్తోత్రం చెప్పండి. అర్థం కావట్లేదు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. హీరాము అనేటటువంటి వ్యక్తి ద్వారా ఈ 2 స్తంభాలను దేవుడు సొలొమోను నిలబెట్టాడు. కుడి వైపున యాకీను, ఎడం వైపున బోయాజ్. కుడి వైపునేమో యాకీన్ అనేటటువంటి ఇత్తడి స్తంభాన్ని నిలబెట్టాడు, ఎడం వైపున బోయాజ్ అనేటటువంటి ఇత్తడి స్తంభాన్ని నిలబెట్టాడు. ప్రియులారా, ఆ 2 స్తంభాలకి సొలొమోనే పేరు పెట్టాడు. కుడి వైపు దానికేమో యాకీను, ఎడం వైపు దానికేమో బోయాజ్. ఈ యొక్క 2 స్తంభాలు నిలబెట్టిన తర్వాత సొలొమోను చేసినటువంటి సొలొమోను హీరాముకి చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, పిల్లరా, ఆ 2 స్తంభాల మీద ఏమంటాడంటే, రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, మరియు పోత పోసెను, చేసి కప్పుటకు చేసెను, చేసెను. దానిమ్మ పండు ఉండేను. ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా పనులు చేపిస్తాడు సొలొమోను. ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో త్వరగా నేను ముగిస్తాను. ఒక 10 నిమిషాలు. కుడివైపునటువంటి స్తంభానికి యాకీన్ అని పేరు పెట్టాడు, ఎడవైపున స్తంభానికి బోయాజ్ అని పేరు పెట్టాడు. యాకీను అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి అంటే దేవుడు స్థిరపరచును. బోయాజ్ అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి అంటే దేవుడు బలపరుచును. యాకీన్ అనేటటువంటి మాటకి దేవుడు స్థిరపరచును చెప్పాలి. దేవుడు. బోయాజ్ అనే మాటకి అర్థము దేవుడు బలపరుచును. పిల్లర సంఘ క్రమములో మొదటి వరుస ఏమిటి అంటే సంఘములో ప్రతి ఒక్కరూ కూడా స్థిరపడినటువంటి వారుగా ఉండాలి. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. ఎలా ఉండాలండి? నీ పక్కన వాళ్ళకి చెయ్యిచ్చి నువ్వు సంఘంలో స్థిరపడ్డావని అడగండి. సంఘం వాళ్ళ ముఖం వైపు చూడండి, నా వైపు చూడబాకండి. త్వరగా ఒక 10 minutesలో ముగించబోతున్నాను. సంఘంలో నువ్వు స్థిరపడ్డావా అనండి. స్థిరపడ్డావా? మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పు. మన మందిరంలో చెప్పండి, మన మందిరంలో నీవు యాకీను ఇత్తడి స్తంభంలాగా ఉన్నావని అడగండి. హల్లెలూయా. ఏ స్తంభం? యాకీను ఇత్తడి స్తంభంలాగా నువ్వు ఉన్నావా? యాకీన్ అనే మాటకు అర్థం దేవుడు స్థిరపరచును, స్థిరపరచును, స్థిరపరచును. పిల్లరా, ఈ గ్రేస్ పెంతెకోస్తు మందిరములో మీ కుటుంబాలన్నీ స్థిరపడును గాక. ఆమేన్ చెప్పండి. ఈ గ్రేస్ పెంతెకోస్తు మందిరములో మీ భర్తలు స్థిరపడుదురు గాక. ఈ గ్రేస్ పెంతెకోస్తు మందిరములో మీ పిల్లలు స్థిరపడుదురు గాక. ఈ గ్రేస్ పెంతెకోస్తు మందిరములో మీ కుటుంబాలు స్థిరపడును, స్థిరపడును, స్థిరపడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమవ్వాలి? మందిరంలో మీరు స్థిరపడాలి. స్థిరపడ్డారా మరి మీరు?
ఒక ఆదివారం ఇక్కడ, ఇంకొక ఆదివారం ఎక్కడో. ఒక ఆదివారం ఏమో ఇక్కడ, ఇంకొక ఆదివారం ఏమో ఎక్కడ. కొంతమంది అండి మందిరాలు తిరుగుతూ ఉంటారు. తిరిగే స్వభావం ఎవరిదని బైబిల్ చెప్తుందంటే అపవాది. ఎవరిది? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూస్తే యోబుని అంటాడు దేవుడు, ఒరే ఎక్కడి నుంచి వచ్చావురా అంటే, నేను భూమి మీద అటు ఇటు. ఒక ఆదివారం ఒక మందిరంలో ఉండరు వీళ్ళు స్థిరంగా. వారు నాటబడాలి, వారి భార్య, వారి భర్త, వారి పిల్లలు నాటబడినటువంటి పిల్లరా అనుభవంలోకి మీరు రావాలి అని దేవుడు కోరుతున్నాడు యాకీన్ అనే ఇత్తడి స్తంభము ద్వారా. ఎందుకు దేవుడు సొలొమోను ద్వారా కట్టబడ్డ మందిరములో 2 స్తంభాలు, మొదటి స్తంభము కుడివైపున యాకీన్ అనే స్తంభము పెట్టాడు అంటే, మందిరానికి వచ్చే ప్రజలు, పురుషులు స్థిరపడాలి, స్త్రీలు స్థిరపడాలి, వాక్యములో స్థిరపడాలి, ఉపదేశములో స్థిరపడాలి, భక్తిలో స్థిరపడాలి, మందిరములో స్థిరపడాలి, ఆరాధనలో స్థిరపడాలి, శుద్ధీకరణ కూడికలో స్థిరపడాలి, ప్రభు బల్లలో స్థిరపడాలి. స్థిరపడ్డారా మీరు? ఎంతమంది చెప్పగలుగుతారు? నేను స్థిరపడ్డానండి గ్రేస్ పెంతెకోస్తు మందిరంలో, దైవజనుల ఉపదేశంలో నేను స్థిరపడ్డానండి అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారు? మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? బ్రదర్స్, మీ పరిస్థితి ఏంటి? స్థిరపడాలి, స్థిరపడాలి. ఎందుకు ఈ ఉపవాస దినాలు? దైవజనుడు, దైవజనురాలు కడుపు మార్చుకుని ఎందుకు మీ కొరకు ఉపవసిస్తున్నారు అంటే, మీ కుటుంబాలు స్థిరపడాలి అని. మీ కుటుంబాలు స్థిరపడాలి, మందిరములో దేవునిలో స్థిరపడాలి, వాక్యములో స్థిరపడాలి, ఉపదేశంలో స్థిరపడాలి. పిల్లరా, ఆయన రాకడలో మీరు స్థిరులుగా మీరు ఉండాలి అనే కదా ఉపవాసం ఉంటుంది. స్థిరత్వం ఉందా? స్థిరత్వం ఉందా? ఆర్ యు హ్యావింగ్ స్టెబిలిటీ? మందిరంలో మీరు స్థిరంగా ఉండగలుగుతున్నారా? యవనస్తులారా, మందిరపు ఉపదేశంలో మీరు దైవజనులు అడుగుజాడలు మీరు స్థిరంగా నడవగలుగుతున్నారా? సొలొమోను కట్టినటువంటి మందిరానికి ఎదుట 2 ఇత్తడి స్తంభాలను నిలబెట్టాడు. దానిలో మొదటి స్తంభము కుడి వైపున ఉన్న స్తంభం పేరు యాకీను. యాకీన్ అనగా దేవుడు స్థిరపరచును. మీరందరూ స్థిరంగా ఉండాలి, మందిరంలో కదలని వారుగా ఉండాలి, మందిరంలో. రెండవదిగా పిల్లరా, లోతులకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. రెండవదిగా ఎడమ వైపునటువంటి స్తంభానికి ఏమని పేరు పెట్టాడు? ఇతర స్తంభానికి బోయాజు. చెప్పాలి, ఏ స్తంభం అది? ఆ పేరేంటి? బోయాజు అనేటటువంటి మాటకి అర్థము దేవుడు బలపరుచును. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెయ్యించి, భయపడకు, దేవుడిని బలపరుచుడని చెప్పండి. ఆమేన్. ఎందుకయ్యా ఈ ఉపవాస దినాలు అంటే, నీ కుటుంబాన్ని బలపరచడానికి, నీ భర్తను బలపరచడానికి, నీ పిల్లలను బలపరచడానికి, నీ సంఘాన్ని బలపరచడానికి, ఓ పిల్లల మిమ్మల్ని బలపరచడానికే కదా దైవజనుడు ఇలాంటి ఉపవాస ప్రతిష్ఠ దినాలను ఏర్పాటు చేసి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములో పిల్లరా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘములో యాకీను స్తంభం లాంటి వారు ఉండాలి, బోయాజు స్తంభం లాంటి వారు ఉండాలి. ఆమేన్ చెప్పండి. కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారు తెలుసా? తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉంటారు. ఎలా చెప్పాలి? ఎలా తుమ్మితే? ఉదాహరణకి నువ్వు తుమ్మిన ప్రతిసారి ముక్కు ఊడిపోతుంది అనుకో, చిరాకు ఏదా నీకు? ఈ ముక్కు ఉంటే ఊడితే ఎంత, ఉంటే ఎంత చెప్పాలి? ఆ మాట చెప్పండి. ఉంటే ఎంత? పొద్దాకలా అలుగుతున్నాడు అనుకో, సేవకుడికి ఆ విశ్వాసం మీద ఏమొచ్చింది? అసలు ఈడు ఉంటే ఎంత, ఉండపోతే ఎంత. ప్రతి కుటుంబం అలుగుతున్నారని కొంతమంది, వీళ్ళు ఇంకా ఎదగలేదు దేవుల్లో. కొంతమంది పిల్లలు ఎన్ని సంవత్సరాలు అయినా ఈ అలుగే బ్యాచ్ ఉంటారండి. దేవుడేమో నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? నీ ఒక యాకీను స్తంభంలాగా ఉండాలని, ఓ బోయాజు స్తంభంలాగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకుంటే, నువ్వు మాట్లాడి తలుగుతున్నావే.
మాట్లాడగలుగుతున్నావే. ఎవరిని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నావో తెలియదు. నీ రక్షణ ప్రణాళిక వెనక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? నీవు ఈ యొక్క మందిరములో నీ కుటుంబం యాకీను ఇత్తడి స్తంభములాగా, బోయాజు ఇత్తడి స్తంభములాగా ఉండాలని దేవుని ప్రణాళిక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. యాకీను అనగా లేదా దేవుడు స్థిరపరచును అనగా మందిరంలో మీరు స్థిరంగా ఉండాలి. అటు ఇటు గాలి కొట్టుకుపోకూడదు. మీరు ఏమా ఈ ఆదివారం ఎందుకు రాలేదంటే మా ఆయన వద్దన్నాడు అన్నయ్య. నో, ఇలాంటి మాటలు సాకులు చెప్పకూడదు ప్రియులారా. తుఫాను వచ్చినా, సుడిగాలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, పెను ప్రమాదాలు పొంచి ఉన్నా మందిరంలో మీరు నాటుకుపోవాలి అంతే. దేవుని స్తోత్రం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, మీరందరూ కూడా యాకీను ఇత్తడి స్తంభములాగా, బోయాజు ఇత్తడి స్తంభములాగా అనగా మందిరంలో స్థిరమైన అనుభవం కలిగిన వారుగా దేవుని వాక్యము చేత బలపరచబడుతున్న అనుభవంలో మీరు ఉండాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. తర్వాత మనం గమనిస్తే పిల్లరా, ఈ స్తంభాలకి ఎత్తు ఎంతంటే 18 మోర్లంట ఎత్తు, చుట్టుకొలత 12 మోర్లంట. అంటే సంఘంలో రెండవ అనుభవం చెప్తాను వినండి. స్థిరపడిన అనుభవం, బలపడిన అనుభవంతో పాటు ఇంకొక అనుభవం కూడా ఉండాలి. ఆ స్తంభాలంట ఎత్తైనవిగా ఉన్నాయంట. ఆమేన్ చెప్పండి. 18 మోర్లు అంటే ఎన్ని అడుగులు వస్తుందంటే 27 అడుగులు. అంటే ఎత్తేమో 27 అడుగులు. పిల్లరా, 18 అడుగులేమో చుట్టుకొలత అంట. ఆ స్తంభాల చుట్టుకొలత ఎత్తేమో 18 అడుగులు, 27 అడుగులు. చుట్టుకొలత అంటే వెడల్పు 18 అడుగులు అంట. అంటే ఆ రెండు స్తంభాలు మందిరంలో ఏం చూపిస్తున్నాయి అంటే ఎదుగుదలను చూపిస్తున్నాయి. ఆమేన్ చెప్పండి. గట్టిగా చేతుల పైకి చెప్పండి. ఆమె ఏం చూపిస్తున్నాయి? ఎదుగుదల. మీ పక్కన వాళ్ళకి చెయ్యొచ్చు, నువ్వు ఎదిగావా మందిరంలో అని అడగండి. త్వరగా ముగించుకోబోతున్నావు. త్వరగా ఎదిగావా నువ్వు? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎన్ని అడుగులు ఎత్తు అంటే అది ఆ రెండు స్తంభాలు ఎత్తు 27 అడుగులు. చెప్పండి ఎన్ని అడుగులు? ఆ వెడల్పు ఎంత? 18 అడుగులు. అంటే ఆ మందిరం ఉన్నటువంటి ఆ స్తంభాలు ఏం చూపిస్తున్నాయి అంటే సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఎదిగిన వారుగా ఉండాలి. వారాలు గడిచే కొలది ఎదగాలి, నెలలు గడిచే కొలది ఎదగాలి, సంవత్సరాలు గడిచే కొలది ఎదగాలి. పిల్లరా, సంవత్సరాలు గడిచే కొలది పిల్లరా మీరు ఎదుగుతూ ఉండాలి. ఎదిగిన అనుభవం ఉండాలి. మీరు కొన్ని సంవత్సరాలైన రక్షణ పొందిన అనుభవం ఉన్నా ప్రార్థన చేయడు. పిల్లరా, పరిచర్య అనుభవం ఉండదు. పిల్లరా, ఇంకా చెప్పాలంటే సాక్ష్యపు అనుభవం ఉండదు. మళ్ళా పేరుకి గ్రేస్ పెంతుకొస్తూ విశ్వాసులు అండి. ఎదుగుదల కనబడని స్థితి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఆ రెండు స్తంభాలు ఎత్తును మనం చూస్తే సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా ఎదగాలి. దేవునిలో మీ పక్కన వాళ్ళకి చెయ్యించి నువ్వు ఆత్మీయంగా ఎదిగావా అని అడగండి. భక్తిలో ఎదిగావా అని అడగండి. ప్రార్థనలో ఎదిగావా అని అడగండి. ఉపవాసములో ఎదిగావా అని అడగండి. సాక్షిమిచ్చుట్లో ఎదిగావా అని అడగండి. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్పండి. చెయ్యవండి వాళ్ళకి చెయ్యించి దేవునికి ఇచ్చుటలో ఎదిగావా? ఎప్పుడు 5 రూపాయలే 10 రూపాయలే యేసు రక్తమే. హల్లెలూయా. దేవుడు ఎంతన్నా ఇవ్వనియండి. ఎప్పుడు ఇలాంటి స్పెషల్ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు పాస్కుడికులు దైవజనులు దూర ప్రాంతాల నుంచి వస్తారు కదమ్మా, మరి మనం తలా కాస్త వేసుకోవాలి కదా. మన దైవజనుడు అనకముందే, ఆ మాట చెప్పండి, అనకముందే అనండి. అవసరతలు ఎదిగినటువంటి స్థితి ఆ దేవుని మందిరంలో, సొలొమోను ద్వారా కట్టబడ్డ మందిరములో ఎదుట యాకీను ఆ యొక్క ఇత్తడి స్తంభం, బోయాజు ఇత్తడి స్తంభం ఏమి నేర్పిస్తున్నాయి సంఘానికంటే, ఇదిగో మేము ఇక్కడ ఎదిగిన స్థితి కనబడుతుంది. సంఘములో ప్రతి విశ్వాసి కూడా ఎదగాలి. దైవజనులు కొన్ని పర్యాయాలు సంఘానికి కొంచెం దూరంగా ఉన్నప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడైనా మీటింగ్లో పిల్లరా ఎంగేజ్ అయినప్పుడు
విశ్వాసుల్లో ఎవరైనా ఒకరు నిలబడి వాక్యమును బోధించే స్థితిలోకి రావాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తర్వాత మనం గమనిస్తే ఆ ఇత్తడి స్తంభాల మీద 2 రకాలైనటువంటి అల్లికలు అల్లించాడట సొలొమోను. ఒకటి పిల్లరా దానిమ్మ పండ్ల అల్లిక. రెండవదిగా మనం గమనిస్తే తామర పుష్పము యొక్క అల్లిక. ఆ మాట చెప్పండి, దానిమ్మ పండ్ల అల్లిక అని చెప్పండి. రెండవదిగా తామర పుష్పము యొక్క అల్లిక. దానిమ్మ పండ్లు చూసిన వాళ్ళు చేయొద్దండి. ఏం అర్థమవుతుంది మీకు? దాని లోపల ఏముంటాయి? ఎర్రగా గింజలు ఉంటాయి. రైట్, వెరీ గుడ్. ఆ గింజలు దూరంగా ఉంటాయా, దగ్గర ఉంటాయా? హల్లెలూయా. మరి ఎందుకు నువ్వు విశ్వాసులకు దూరంగా ఉంటున్నావు? అసలు ఆమె చూడంగానే ఏందో, ఆమె పాపం నీకు వందనాలు చెప్పడానికి నవ్వినా అసలు నువ్వు నవ్వు, చేతులు ఎత్తినా నువ్వు చెప్పు. అంటే అసలు నువ్వు పరలోకానికి వెళ్తావా? కాయని దేవుడు ఎందుకు అక్కడ ఏర్పాటు చేశాడు? ఏ కాయ అది? దానిమ్మ కాయట. ఇంచుమించు 400 ఆ అల్లికలు, దానిమ్మ అల్లికలను ఏర్పాటు చేస్తాడంట ఆ యొక్క సొలొమోను హీరాము అనేటువంటి వ్యక్తి ద్వారా. ఈ దానిమ్మ అల్లిక ఏమి నేర్పిస్తుంది సంఘానికంటే, ఇదిగో దానిమ్మ కాయలో, దానిమ్మ పండ్లలో ఆ గింజలు ఎలాగైతే ఒకదాని మీద ఒకటి పొదిగుండితో సంఘములో ప్రతి విశ్వాసి కూడా ఐక్యత కలిగి ఉండాలి. చప్పటి కొట్టండి గట్టిగా. ఏం కలిగి ఉండాలి? ఆ మాట చెప్పండి. ఐక్యత అని ఉండండి. చెప్పాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఇప్పుడు చెయ్యొద్దండి. ఎంతమందికి ఐక్యత ఉంది? నిజమేనా? మళ్ళీ మీ పాస్ గారిని అడుగుతాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరితో ఐక్యత కలిగి ఉండాలి, అందరితో సమాధానం కలిగి ఉండాలి. పిల్లరా, ఈ దానిమ్మ పండ్ల సాదృశ్యం ఏమిటి అంటే ఐక్యత. ఆ మాట చెప్పండి, ఏంటది? ఐక్యత, ఐక్యత, ఐక్యత. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. పిల్లరా, ఇంకా మనం గమనిస్తే కుటుంబాల్లో ఐక్యత ఉండాలి. భార్యాభర్తలకి, తల్లిదండ్రులకి, పిల్లలకి ఐక్యత, అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి ఐక్యత, విశ్వాసులకి ఐక్యత, ఐక్యత, ఐక్యత. ఐక్యతను కలిపేవాడు పరిశుద్ధాత్ముడు, ఐక్యతను చెదరగొట్టేవాడు ఎవడు? అపవాది. తర్వాత ఆ సొలొమోను ఇంకో పని చేశాడు. తామర పుష్పముతో అల్లికను ఏర్పాటు చేశాడు. తామర పుష్పంతో అల్లికని చెప్పండి. తామర పుష్పాన్ని చూసిన వాళ్ళు చేయొద్దండి. లోటస్ అంటారు ఇంగ్లీష్లో. వెరీ గుడ్. అది బురదలో ఉండింది కదా. ఏడుండింది? బురదలో ఉండింది. కానీ తన బురద మాత్రం తనకి అంటదు. ఆమెం చెప్పండి. హల్లెలూయా. అది బురదలోనే ఉండింది, కానీ బురద మాత్రం తనకి అంటదు. ఈ యొక్క ఇత్తడి స్తంభం మీద సొలొమోను హీరాము ద్వారా చేయించిన పని తామర పుష్పపు అల్లికను ఏర్పాటు చేశాడు. దీని ఆత్మీయ అర్థం ఏంటంటే సంఘములో పిల్లల ప్రతి ఒక్కరు కూడా తామర పుష్పములాగా ఉండాలి. ఆమె చెప్పండి. తామర పుష్పము ఎలాగుండిద్ది? బురద అంటుకోలేని స్థితి. ఏమంటుకోలేని స్థితి? బురద అంటే దాని ఆత్మీయార్థం 3 విషయాలు చెప్తాను. తామర పుష్పం అంటే ఆత్మీయార్థం పరిశుద్ధత. అలాగే దాని రెమ్మలు ఉంటాయి కదా, ఇలా ఇచ్చినప్పుడు అది ఎటు చూస్తుంది? ఆ మాట చెప్పండి. ఎటు చూస్తుంది? అది నేల చూపు చూసేది, కింద చూపు చూసేది, అటు ఇటు చూసేది కాదు. అంటే దేవుని వైపే చూడటం. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి జీవితం సూచన. రెండవదిగా దేవుని వైపే చూడటానికి సాదృశ్యం అది. మూడవ మాట చెప్పాలి అంటే అది చాలా అందంగా ఉండేది కదా. అది చాలా అందం. అంటే ఇది మనకి తామర పుష్పము అల్లిక ఏమి నేర్పిస్తుందంటే సంఘంలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, దేవుని వైపు చూస్తున్న జీవితం జీవించాలి. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇంకా చెప్పాలి అంటే అందమైనటువంటి జీవితం. అంటే మేకప్లు కొట్టుకోవడం కాదు, క్రీములు పూసుకోవడం కాదు, అంటే ఆత్మ సంబంధమైన సౌందర్యం. ఆమె చెప్పండి. ఏ సౌందర్యం? ఆత్మ సంబంధమైన సౌందర్యం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ప్రభు ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించునుగాక. 5 ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి నేను మీ ముందు ఉంచాను. దేవుని మందిరములో ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసిన 5 అనుభవాలు. 1, యాకీను ఇత్తడి స్తంభం అనుభవం. ఏమి నేర్పిస్తుంది? యాకీను ఇత్తడి స్తంభపు అనుభవం ఏం నేర్పిస్తుంది? సంఘములో ప్రతి ఒక్కరూ ఎలాగుండాలి? స్థిరపడాలి మందిరంలో. స్తోత్రం హల్లెలూయా. 2వ ఇత్తడి స్తంభం అనుభవం ఏంటి? బలపరచబడాలి. ఆమేన్. మీరు బలహీనులు కాకూడదు. హల్లెలూయా. 3వ అనుభవం, అది ఆ స్తంభాలు చాలా ఎత్తైనవి. అంటే మీరందరూ సంఘములో ఎదిగిన వారుగా ఉండాలి. ఎలాగుండాలి? ఎదిగిన వారుగా ఉండాలి. తర్వాత 4వ అనుభవం పిల్లరా, 4వ అనుభవం గమనిస్తే కొన్ని మిస్ చేశాను నేను మీకు. వాటిలో పిల్లరా, అసలుకి ఇత్తడి అనే మాటకి ఆత్మీయ అర్థం ఏంటంటే గట్టితనం. ఆమేన్ చెప్పండి. గట్టితనం అనండి. అంత మాత్రమే కాదు, ఇత్తడి తీర్పుకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? తీర్పుకు సాదృశ్యం. మీరు దేవునిలో గట్టితనాన్ని కలిగి ఉండాలి. మనకి ప్రభు తీర్పు ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పౌలు అదే అంటాడు, కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయములో మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షపరచబడాలి అంటాడు. చివరిగా మనం గమనిస్తే పిల్లరా, దానిమ్మ పండ్ల అల్లిక అనగా ఐక్యత, తామర పుష్పపు అల్లిక పరిశుద్ధమైన జీవితం, ఆత్మ సంబంధమైన సౌందర్యం, దేవుని వైపు చూసేటటువంటి స్థితి. చేతులపైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి, నా వైపు చూడండి. మీ బైబిల్ మూసేసి నా వైపు చూడండి. ఒక 5 అనుభవాలు ఈ రాత్రి నేను మీతో మాట్లాడాను. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో సొలొమోను ద్వారా కట్టబడినటువంటి మందిరము ఎదుట 2 స్తంభాలు, కుడివైపున ఎడవైపున. కుడివైపునటువంటి స్తంభం పేరు యాకీను, అనగా సంఘములో ప్రతి ఒక్కరూ స్థిరమైన వారుగా ఉండాలి. 2వ స్తంభం ఏంటి? బోయాజు స్తంభం, అనగా దేవుని చేత బలపరచబడుతున్నటువంటి స్థితిలో మీరు ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తర్వాత ఆ స్తంభాలు చాలా ఎత్తైనవి. అంటే మీరందరూ ఆత్మీయతలో, భక్తిలో, విశ్వాసములో మీరు ఎదిగిన వారుగా మీరు ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆ యొక్క స్తంభాలకి ఎన్ని అల్లికలు అల్లించాడు? 2 పండ్ల అల్లిక. 1 దానిమ్మ పండ్ల అల్లిక. ఏమి చూపిస్తుంది అంటే ఐక్యతను చూపిస్తుంది. తర్వాత తామర పుష్పపు అనుభవము, పరిశుద్ధమైన జీవితం, దేవుని వైపు చూసే జీవితం, తర్వాత ఆత్మ సంబంధమైన సౌందర్యం. ఇట్టి అనుభవాలు ఈ ఉపవాస దినాల్లో మీరందరూ కలిగి ఉందురుగాక. ఎంతమందికి వాక్యం అర్థమైంది? చేతులపైకి ఎత్తండి. దేవుడి ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించునుగాక. మోకాళ్ళ మీద రండి అందరూ కూడా. జీసస్, జీసస్. విన్న వాక్యం కొరకు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుంటారు. ఇట్టి అనుభవాలు నాకు దయచేయి ప్రభుని అడగండి. దేవా, యాకీను అనుభవం నాకు దయచేయి, బోయాజు అనుభవం నాకు దయచేయి. ఆ స్తంభాలు ఎంత ఎత్తుగా ఉన్నాయో అలాంటి ఎత్తైన ఆత్మీయత నాకు దయచేయి. దానిమ్మ పండ్ల అల్లిక అనుభవం నాకు దయచేయి. ఐక్యత, ఐక్యత, ఐక్యత.
తామర పుష్పపు అనుభవం నాకు దయచేయి. పరిశుద్ధమైన జీవితం, నీ వైపు చూసే జీవితం. ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం. ఐ క్యాన్సిల్ ఎవ్రీ డిసబిడియంట్. సన్నిధిని అటకిస్తున్న దురాత్మ, గో 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గో గో. నడిపింపును అటకిస్తున్న దురాత్మ యేసు నామములో వెళ్ళి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. లీడింగ్ ని అటకిస్తున్నటువంటి ఎవ్రీ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ దిస్ ఏరియా వి ఫైట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ ప్రాంతాన్ని దేవుని ముఖకాంతిలోనికి రానీయకుండా అడ్డగిస్తున్నటువంటి దురాత్మ, వాయుమండలపు అధిపతి యేసుక్రీస్తు నామములో కూలిపోవునుగా. అనుభవం దయచేయి, అనుభవం దయచేయి, అనుభవం దయచేయి, అనుభవం దయచేయి, అనుభవం దయచేయి. వాక్యం కొరకు ప్రార్థన చేసుకోండి, వాక్యం కొరకు ప్రార్థన చేసుకోండి. ఇటు అనుభవాలు నాకు దయచేయి ప్రభువా. ఈ అనుభవాలు లేకుండా మీరు ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం దేవుడు అంగీకరించడు. లిజన్ లిజన్ లిజన్. ఇప్పుడు చెప్పినటువంటి 5 అనుభవాలు మీరు లేకపోతే నీ ఉపవాసము దేవునికి అంగీకారము కాదు. యాకీను ఇత్తడి స్తంభపు అనుభవం, బోయాజు ఇత్తడి స్తంభపు అనుభవం. స్థిరపడిన అనుభవం, బలపరచబడే అనుభవం, ఐక్యతతో ఉన్న అనుభవం, పరిశుద్ధమైనటువంటి జీవితపు అనుభవం, ఆత్మ సంబంధమైన సౌందర్యపు అనుభవం. ఈ 5 అనుభవాలు దయచే ప్రభువా. ఈ 5 అనుభవాలు దయచే ప్రభువా. ఈ 5 అనుభవాలు దయచే ప్రభువా. ఈ మందిరములో ప్రభువా ఈ 5 అనుభవాలతో నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఈ 5 అనుభవాలతో నన్ను నింపు ప్రభువా. ఈ 5 అనుభవాలతో నన్ను వర్ధిల్లింప చేయి ప్రభువా. ఈ 5 అనుభవాలతో నా కుటుంబాన్ని స్థిరపరచు 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 స్థిరపరచు. రాబా షకల బాబా 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 రాబా బాబా 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 బాబా. Lord I bless, Lord I bless, Lord I bless, Lord. వర్ధిల్లేదము మన దేవుని మందిరమందు. హల్లెలూయా. ఈ పాట పాడుతూ ఉండగా నేను మీ మధ్యలోనికి వస్తూ ఉండగా, ఓ దేవా బలమైన అభిషేకముతో నింపు నాయనా. ఈ 5 అనుభవాలతో నింపు ప్రభువా. ఈ 5 అనుభవాలతో నింపు ప్రభువా. నీతిమంతులమై మౌవవే యుధమో, నీతిమంతులమై కమాన్ మౌవవే యుధమో. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే సకల మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు సకల
మన దేవుని మందిరమందు ఆడబడిన
జీవనది వాలే ప్రవహించు, జీవనది శకల మండే అగ్నల్లే రాదే, అన్య భాషలతో అభిషేకించు, ఎగసెగాలల్లే నన్ను తాకుమా, జీవనది వాలే ప్రవహించుమా. యాకీన్ అనుభవం, బోయాజు అనుభవం, మందిరములో స్థిరపడినటువంటి అనుభవం, దేవుని ఉపదేశములో బలపరచబడే అనుభవము, ఐక్యతలు నిలబడే అనుభవము, పరిశుద్ధత కలిగిన అనుభవము, దేవుని వైపు చూస్తున్న అనుభవము, ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యపు అనుభవము. ఇట్టి అనుభవాలతో ప్రభు యొక్క రాకడకు సిద్ధపడుతుము గాక. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయును గాక.